ఫ్రెండ్స్, ఇవాళ మనం ది మ్యాడ్ ఉమెన్స్ బాల్ ఓ పిచ్చి పిల్ల బంతి అంటే ఏమో మరి వాడు ఏమనుకోని ఆ సినిమా పేరు పెట్టాడు నాకు తెలీదు. అయితే అది 19వ శతాబ్దం. ఆల్మోస్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్క బలిసినోడు రోడ్డు మీద లీగల్ గా క్రైమ్లు చేస్తున్న టైం అది. అంటే ఇప్పుడు చేస్తున్నారు కానీ డైరెక్ట్ గా రోడ్ల మీద కాకుండా రోడ్డు పక్క సందుల్లో ఇళ్లలో ఆడపెడతాడో చేస్తూ ఉన్నది. సీసీటీవీ కెమెరాలు ఎక్కువ అయ్యాయి కదా. మూవీ స్టార్ట్ అవగానే ఒక రిచ్ ఫ్యామిలీని చూస్తాం. మామూలు రిచ్ కాదు, బాత్రూమ్ లో కూడా ఫ్యామిలీ పెట్టుకుంటారు. ఈ రిచ్ ఫ్యామిలీలోనే ఈ అక్కాయి చాలా మంచిది. అక్కాయినేమో యూజీని. అయితే ఇప్పుడు ఎలాగో మనకి అందరినీ పేర్లు పెట్టి పిలిచి అంత సంస్కారం గానీ జ్ఞాపక శక్తి గానీ ఎలాగో ఉండదు. సో అక్కాయి అనే పిలుస్తాం. ఈ అక్కాయి ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. జస్ట్ వీళ్ళ తమ్ముడు ఉన్నాడు. బేసిక్ గా అందరికి పిల్లి గడ్డం ఉంటది, వీడికి పిల్లి మేసం ఉంది. సెట్ అవ్వలేదండి. అక్క తమ్ముళ్ళు ఇద్దరు నార్మల్ గా బాగా క్లోజ్. వీళ్ళ అక్క గురించి వీడికి మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే వీళ్ళ అక్క రోజు దయ్యాలతో మాట్లాడిద్దన్న విషయం వీడికి తెలుసు. దయ్యాలంటే రాక్షసులు పిశాచులు మరి చెట్టు కింద దిగుతుంటాయి, అవి కాదు. ఆత్మలు ఉంటాయి కదా, చచ్చిపోయిన తర్వాత ఆత్మలు అవుతుంటారు, వాటితో మాట్లాడుతూ ఉంటది. అంటే దెయ్యాల బాధల్ని కూడా అర్థం చేసుకునే అంత మంచిదే అనమాట. కానీ మిగతా సినిమాల్లో ఇప్పుడు ఎలా చూపిస్తారు దెయ్యాలతో మాట్లాడటం అంటే ఆ దెయ్యం పాపం భయపడుతూ వెనకాల గోడ వెనకాల నుంచొని మాట్లాడుతూ ఉంటే వీళ్ళేమో కాళ్ళు ఊపుకుంటూ మొత్తం వింటా ఉంటారు. ఆ టైపు కాదు. ఎప్పుడు ఏ ఆత్మ వచ్చి మాట్లాడినా అక్కయ్య ఊగిపోతూ ఉంటది. పాపం నరాల బలహీనత వచ్చినట్టు షేక్ అయిపోతూ ఉంటది. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండటం వల్ల అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి జనాలు వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఇలా రోజులు గడిచే కొద్దీ అక్కయ్య పెద్దదయ్యే కొద్దీ నరకంలో స్వర్గంలో ఈ ఇన్ఫర్మేషన్ అక్కయ్య గురించి ఇన్ఫర్మేషన్ బీభత్సంగా స్ప్రెడ్ అయిపోయింది. పోస్టర్లు కూడా వేసేసారంట అక్కడ. దాని వల్ల ఏ ఆత్మ పెడితే ఆత్మలు వచ్చేసి టైం పాడు లేకుండా ఏ ఆత్మ పెడితే ఆత్మ వచ్చేసి అక్కయ్యతో మాట్లాడడం మొదలుపెట్టి ఒక రోజు వీళ్ళ అమ్మమ్మ పడుకునే టైం అయింది. దుప్పటి తలకడ అన్ని సరిగ్గా వేస్తుందిలేండి. వాళ్ళ అమ్మమ్మ అడిగిద్ది, మీ ఫ్రెండ్ పాపం చనిపోయింది కదా, తద్దినానికి పోయావా అంటే బేసిక్ గా పోయాను, భోజనాలు బాగున్నాయని చెప్పి చెప్పొచ్చుగా. లేదు, అక్క ఎవరితో నార్మల్ గా మాట్లాడదు. నేను అక్కడికి వెళ్ళాను. అది ఎంతో అద్భుతమైన సందర్భం. ఎన్నో ఆత్మలు వచ్చి వాటి ఆత్మఘోషలు నాతో చెప్పుకున్నాయి. దానికి వాళ్ళ అమ్మమ్మ నిద్రపోయే ముందు దీన్ని గెలుక్కున్నాను చూడు, నాకు ఉండాలి ముందు అని అనుకుంటది. నెక్స్ట్ రోజు అక్కయ్య మార్కెట్ కి వెళ్తుంది. మార్కెట్ కి వెళ్తూ ఉంటే పిల్లి మీసం తమ్ముడు ఈడు కూడా వస్తాడనమాట వెనకాలే. అక్కయ్య ఒక్కదాన్ని బయటకి మార్కెట్ కి ఎప్పుడు పంపేది. మళ్ళీ వచ్చేటప్పుడు ఏ దెయ్యాన్ని అంటేసుకుని వచ్చేసిద్దేమో అని చెప్పి ఎవడు భయం వాళ్ళకు ఉంటాయండి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అక్కయ్య బయటకు వెళ్తూ ఉంటది. వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ తనకు నచ్చిన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అలా టీ తాగుదామని చెప్పి పక్కన టీ షాప్ కి వెళ్ళిద్ది. అక్కడ వీడిని చూస్తూ ఉంటది. వీడు అక్కడ కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. వాడు అక్కయ్య చూస్తుందని చూసి వాడి దగ్గరకు వచ్చి అలా మాట్లాడి చాలా ట్రై చేస్తాడు. లాస్ట్ కి అక్కయ్య ఏమో, చూడబ్బాయి, నాకు నీ మీద గానీ నీ మాటల మీద గానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఆ దెయ్యాల మీద అయితే వస్తుంది, వీడి మీద ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్? నేను జస్ట్ నువ్వు చదువుతున్న ఆ దెయ్యం పుస్తకాన్ని మాత్రమే చూస్తున్నాను, దాని మీదే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటుంది. వీడు దానికి ఓకే అయితే ఈ పుస్తకం మీకు 1 నైట్ చదువుకోవడానికి ఇస్తున్నాను, హ్యాపీగా ఈ రోజు నైట్ అంతా చదువుకొని మళ్ళీ తెచ్చిచ్చేయండి అని చెప్తాడు. వీడు మళ్ళీ ఈ సినిమాలో కనిపించలేండి, ఆ పుస్తకం కూడా తెచ్చేవాడు. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ ఈ సినిమా క్లైమాక్స్ చూసి నన్ను తిట్టుకుంటారేమో అని చెప్పి ముందే చెప్పేస్తున్నా. అంటే క్లైమాక్స్ ఎలా ఉంటదంటే ఒళ్ళు మండిపోయే అంత కోపం, ఆవేశం, చంపేస్తాను అనే అంత ఫీలింగ్ ని పీక్స్ దాకా తీసుకొని వెళ్ళి సడన్ గా సినిమా అయిపోయింది అంటాడు. అంటే ఇప్పుడు కోపం పిచ్చి అసలు వచ్చేసిందా ఏంటి, తర్వాత ఏదైనా చెయ్యరా అంటే అబ్బాయి ఏం లేదు, వెళ్ళిపోండి అయిపోయింది అంటాడు. అంటే ముందుగా ప్రిపేర్ అవుతానని చెప్పి చెప్పేస్తానా. అక్క అయితే ఆ పుస్తకం తీసుకొచ్చి నైట్ అంతా చదువుతూనే ఉంటుంది. అంటే దెయ్యాల పుస్తకం కదా, ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఏ లెక్కల పుస్తకం అయ్యి ఉంటే ఆ పక్కనే పొయ్యిలో పడేసి ఉండేది బయటికి. ఆ దెయ్యం పుస్తకంలో అన్ని ఆత్మల గురించి డీటెయిల్డ్ గా రాసి ఉంటాయి. అది చదువుతూ ఉంటే తన జీవితానికి ఉన్న ఒక వాల్యూ ఏంటో తెలుసుకుంటూ ఉందంట. చచ్చిపోయిన జనాల ఆత్మలతో ఎలా మాట్లాడొచ్చు, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చో డీటెయిల్డ్ గా ఉంటాయంట. ఎవడ రాసాడు మరి. అప్పుడే తమ్ముడు గారు కూడా వస్తాడు, బాగా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ రోజు అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూస్తాం. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంకో రాజ కుటుంబీకుల ఫ్యామిలీ ఏదో ఉంటే దాన్ని కలవడానికి వెళ్ళి ఉంటారు అంతా. ఇక్కడే మనం అక్కయ్య వాళ్ళ డాడీని చూస్తాం. వీళ్ళ అయ్యకి అక్కయ్య అంటే అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి వీడికి అసలు అక్కయ్య అంటేనే పడదంట. ఏ నొప్పి వచ్చిందా అంటే తెలిసిందే కదా. అక్కయ్య వీడి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోతుంది. అంటే అక్కయ్య ఒక ధనవంతురాలైన అమ్మాయిలాగా బిహేవ్ చెయ్యట్లేదంట. ఎందుకంటే వీడు ఏమనుకుంటున్నా అంటే బేసిక్ గా ధనవంతురాలైన అమ్మాయిలంతా పిచ్చి పెంటమ్మల్లాగా బిహేవ్ చేస్తూ ఉండాలంట. అంటే వాళ్ళకి పేద ప్రజలు ఉంటారు అనే ఇలాంటి ఒక కాన్సెప్టే తెలిసి ఉండకూడదు. డబ్బు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు చూపించాలి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి, ఇలాంటి విషయాలే తెలిసి ఉండకూడదంట. ఇవన్నీ కేవలం పేద ప్రజల్లో ఉండే అమ్మాయిలకు మాత్రమే ఉంటాయి ఈ గుణాలన్నీ. అంటే సహాయం చేయడం ఇట్లాంటి ఓన్లీ పేద లేడీస్ లో ఉంటాయి, ధనవంతుల లేడీస్ లో ఉండవు. సో అక్కాయి ఒక పేద లేడీస్ లా బిహేవ్ చేస్తుందని చెప్పి వీడి కోపం. అయితే ఒక రోజు అక్కాయి వీళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఇవిడికి జుట్టు దువ్వుతా ఉంటది. అక్కాయి రోజు ఈవినింగ్ అవగానే సేమ్ ఇదే డ్యూటీ ఉంటదిలేండి. అలా దువ్వుతూ ఉంటే సడన్ గా ఒక ఆత్మ వచ్చేసి అక్కాయితో మాట్లాడడానికి తెగ కష్టపడుతూ ఉంటది. చెప్పాను ఆత్మ వచ్చి మాట్లాడినప్పుడల్లా అక్కాయికి అలా అయిపోతూ ఉంటదని ఏదోలాగా. ఏం పని చేస్తుందో ఒక్కసారి కాపేసి సడన్ గా బాడీ అంతా వణికిపోతూ పక్కనే డ్రాయర్ ఉంటే దాన్ని తీసేసి లోపల ఉన్న వస్తువులన్నీ బయటపడేసి అందు లోపల నుంచి ఒక నెక్లెస్ ని బయటకు తీస్తుంది. వీళ్ళ అమ్మమ్మ ఈ నెక్లెస్ ని చూసి షాక్ అయిపోద్ది. అంటే ఈ అమ్మమ్మకి నెక్లెస్ ని వీళ్ళ ఆయన ఇచ్చాడంట. అప్పుడు ఎప్పుడో గిఫ్ట్ కి ఇచ్చాడులేండి. ఎన్నో ఏళ్ల నుంచి అసలు ఈ నెక్లెస్ ఇవిడ కనిపించలేదంట. ఏడో దొంగతనం అయిపోయి ఉండిద్దిలే అని చెప్పి వదిలేసింది. ఇది ఇక్కడ ఉందన్న విషయం నీకెలా తెలిసిందమ్మా అని చెప్పి అక్కాయిని అడుగుతుంది. అప్పుడే అక్కాయిని చూస్తాం. పాపం అక్కాయి
కండిషన్ అస్సలు బాలేదు. భయంలో బాధలో ఉనిగిపోతూ ఉంటది. అప్పుడే తాతయ్య వచ్చి ఈ నెక్లెస్ ఎక్కడుందో నాకు చెప్పాడు అని అంటుంది. అంటే ఆ ముసలు చచ్చినట్టు పోయి వాడి పని ఏదో వాడు చూసుకోకుండా బొక్కలో నెక్లెస్ వాడు గాని ఇచ్చాడని చెప్పి వాళ్ళ మనవాళ్ళకి ఈ విధంగా ఫిట్స్ వచ్చేలా చేసి పడేసాడు. ఈ మహానుభావులకి ఆవిడ జుట్టు ఆవిడ దూకోవడం కాదు, మళ్ళీ ఇవిడ అలమార ఓపెన్ చేసి ఆడంతా ఎతికిద్దా, అది తీసట చూడడం కూడా కాదు. మళ్ళీ ఇలా ఆయన వచ్చి అంట నెక్లెస్ తీసి ఇచ్చాడు. ఇప్పుడు తొక్కలో నెక్లెస్ పోతే పోయిందని చెప్పి అసలు ఎతకడానికి కూడా ట్రై చేయలేదు. ముందు అక్క వాళ్ళు వీళ్ళని కాదు, ఇట్లాంటి పనికి మన సర్వీసులు చేయడానికి ఆత్మలతో మాట్లాడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ రోజు అక్క పడుకో ఉంటది. అప్పుడే వాళ్ళ మమ్మీ అలా వచ్చి నువ్వు లెగిసి తొందరగా రెడీ అయిపో, మీ నాన్న ఈ రోజు నిన్ను మాల్కి తీసుకొని పోతాడన్నాడు అని చెప్పి అంటుంది. అది విన్న అక్కయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే వీళ్ళ నాన్న ఇప్పుడు దాకా ఎప్పుడు అక్కయ్యని కిరాణా షాప్ కూడా తీసుకొని పోవాలి, ఇప్పుడు డైరెక్ట్ మాల్కి తీసుకొని పోతా అంటున్నాడు. దానికి అక్క ఏమో మంచి విషయమే కదా, నన్ను ఏదో శ్మశానానికి ఎత్తపోతున్నావు అన్నట్టు అంత బాధపడుతున్నావు ఎందుకు, నెక్స్ట్ టైం పోయేటప్పుడు నిన్ను ఎత్తుకొని పోమని చెప్తానులే అని అక్కయ్య మంచిగా రెడీ అయిపోయి బండి ఎక్కి పోతూ ఉంటది. అయితే ఈ బండిలో పోతూ ఉన్నప్పుడు వీళ్ళ తమ్ముడు వీళ్ళ నాన్న వీళ్ళ బిహేవియర్ చాలా వింతగా ఉంటది. సడన్ గా అక్కయ్య కూడా కొంచెం తేడా కొడుతూ ఉంటది. ఇంకో పక్క వాళ్ళ నాన్న ఉన్న సీటు కింద చూస్తే ఏదో లగేజ్ ఉన్న బ్యాగ్ కూడా ఉంటుంది. ఏదో జరుగుతుంది. వెంటనే తమ్ముడిని అడిగితే ఏమవుతుందో చెప్పురా, జేమ్స్ బాండ్ లాగా పనికి మాల మేసం ఒకటి పెట్టుకుని కొండ కప్పలా మెదలకుండా కూర్చున్నావేంటా, చెప్పురా ఏం జరుగుతుంది, ఎక్కడికి ఎత్తకపోతున్నావంటే వాడు ఏమి మాట్లాడు. కిటికీ సైడ్ లోంచి వెళ్తూ ఉంటే ఏదో ప్లేస్ కి అయితే పోతున్నారు. బయట ఉన్న వాళ్ళు వింతగా చూస్తూ ఉంటారు వీళ్ళు వెళ్లే బండిని. లాస్ట్ కి రావాల్సిన ప్లేస్ కి వచ్చేసి ఉంటారు. చూస్తే ఎవరో ఇద్దరు వచ్చి పాపం అక్కని బండి లోపంచి బలవంతంగా బయటకు లాక్కొని పోతుంటారు. పాపం గట్టి వెళ్తూ ఉంటది. ఏం జరుగుతుంది, ఎవరు వీళ్ళందరూ ఎక్కడికని వీళ్ళ నాన్నని తమ్ముడిని ఎంత పిలుస్తున్నా బండ మీద కొండ కోతుల్లాగా అట్నే కదలకుండా కూర్చో ఉంటారండి. అలా లాక్కొని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకో పక్క తమ్ముడు కానీ చూస్తే బయటకు వచ్చి వాంతులు చేసుకుంటాడు. అంటే వీళ్ళ తమ్ముడు చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. వీళ్ళ అయ్యకి ఏంది విషయం అని అడిగాడు అనుకోండి, ఈయన కూడా ఎక్కడే వదిలేస్తాడు అనవసరంగా. అక్కని లోపల తీసుకుని పోయాక ఇక్కడికి ఎవరో కొంతమంది నర్సులు వచ్చి ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు, చెకింగ్. అంటే వాటికి అర్థమైపోయి ఉంటది కదా వీళ్ళు పిచ్చి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఇన్ని రకాల టెస్టులు చేస్తూ ఉంటే నేను పిచ్చి దాన్ని కాదు అని గోల్ చేస్తుంటది అక్కయ్య. వీళ్ళేమో మాకు డైలీ ఇదే పనమ్మా, రోజు అందరూ అదే చెప్తారు అని చెప్పి టెస్టులన్నీ కంప్లీట్ అయిపోయాక వీళ్ళ గదిలోకి తీసుకొని వెళ్తారు. గదేం లేదండి, అందరిని ఒకే హాల్లో పడేస్తారు. ఇక్కడ చూస్తేనేమో చాలా మంది పిచ్చోళ్ళు పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అంటే నిజానికి అందరూ పిచ్చోళ్ళు కాదు, సగం మందే పిచ్చోళ్ళు, మిగతా సగం మంది అక్కయ్యలాగే అంటే అది దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయని చెప్పి అంటుంటారు అంతే. ఇక్కడ అక్క ఇంకొక అమ్మాయిని కలుస్తుంది, ఫ్రెండ్స్ అనమాట. వచ్చి రాగానే మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అన్ని చూపిస్తూ ఉంటది, ఇక్కడ ఎలా ఉంటది, ఏమేమి సర్వీసులు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని డీటెయిల్ గా చెప్తూ ఉంటది. ఈవిడైతే పిచ్చిది కాదు, మన అక్కయ్యలాగే. ఇలా మాట్లాడి అయిపోయాక నెక్స్ట్ రోజు చూస్తే చాలా మంది డాక్టర్స్, ప్రొఫెసర్స్, 19వ శతాబ్దంలో ఉన్న ఇంటెలిజెంట్ పీపుల్ అంట వీళ్ళంతా వచ్చి అక్కయ్య ఫ్రెండ్ అని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు చెకింగ్ చేస్తామని. వీళ్ళందరూ ఈ అమ్మాయిని ఏదో ఆబ్జెక్ట్ లాగా ఒక వస్తువు లాగా చూస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఓ పేషెంట్ లా కూడా చూడరు. ఈ అదోళ్ళందరూ కలిసి వాళ్ళకి వచ్చిన విద్యలన్నీ ఈ అమ్మాయి మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకడైతే నాకు చేతపడొచ్చు, హిప్నాటిజం కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు, ఈ అమ్మాయి మీద ట్రై చేస్తా అని చెప్పి ముసలు చచ్చినాడు. అలా హిప్నటిజం చేస్తాడు. ఈ అమ్మాయి హిప్నటైజ్ అయిపోయాక ఏదేదో చేయించి దానివల్ల లాస్ట్ కి అమ్మాయి ఫిట్స్ వచ్చేసిద్ది, కింద పడిపోయి గిలగల కొట్టుకుంటుంటది. ఎవడు ఏమండు ఓ నైస్ ఎక్స్పెరిమెంట్, కంటిన్యూ మేము కూడా నేర్చుకుని ఇప్పుడు అందరి మీద చేస్తాం రేపటి నుంచి అని అంటది. అప్పట్లో ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అలాగే ఉండేవాళ్ళండి, ఇప్పటికే కొంతమంది అలాగే ఉన్నారు. అయితే ఈ ఆసుపత్రిలో ఒక నర్సు ఉంది. నర్సు వీళ్ళందరికీ హెడ్ అనమాట, మెయిన్ హెడ్ నర్సు. ఈవిడ మంచిదే, అందరం జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే నిజానికి ఈవిడికి ఇప్పుడు ఇంటెలిజెంట్ బ్యాచ్ అంతా వచ్చింది కదా, వీళ్ళందరూ సాడిస్ట్ ఏదో అని చెప్పి ఈవిడ తెలుసు. అప్పుడప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్లు తెచ్చిస్తుంటారు కానీ ఓవరాల్ గా వీళ్ళు సైకోస్ వచ్చిన వాళ్ళు. అయినా సరే ఇప్పుడు ఏం చేయలేదు, ఏం చేసినా ఏమన్నా సరే ఈవిడ కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ చేయించేస్తుంది. అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత తన శక్తుల గురించి ఎవరితో చెప్పదు. అబ్బా సూపర్ మ్యాన్ శక్తులు ఏం లేవులేండి, తన ఆత్మలో తనతో మాట్లాడతాం, ఈ శక్తుల గురించి ఎవరితో చెప్పదు. ఎవరికి తెలియదు మరి చెప్పకపోతే. అంటే ఇప్పటికి ఇంకా భయపడుతూ ఉంది, వాళ్ళ తోటి పేషెంట్లతో కూడా చెప్పదంటనా. ఒక రోజు అక్కయ్య హెడ్ సిస్టర్ తో మాట్లాడుతూ నా దగ్గర ఇట్లాంటి చాలా శక్తులు ఉన్నాయి, నేను మీ చెల్లితో కూడా మాట్లాడాను అని అంటుంది. అంటే హెడ్ సిస్టర్ వాళ్ళ చెల్లి చచ్చిపోయిందిలేండి. ఆ మాట ఉన్న ఈవిడైతే నాకు నమ్మకం లేదు దాదా అంటుంది. అక్క అయితే కేవలం వీళ్ళ చెల్లికి ఇంకా ఈవిడికి మాత్రమే తెలిసిన విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటది. దాంతో షాక్ అయిపోయి ముందు భయపడిపోయి అన్ని వెళ్ళిపోయింది. అలా ఇంకా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక నెల అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ డే వచ్చింది అనమాట. అంటే చాలా మంది డాక్టర్లు రకరకాల వాళ్ళందరూ వచ్చి టెస్టులు పెట్టి అంటే క్వశ్చన్స్ అడుగుతారు, అన్ని అవే టెస్టులు. పిచ్చి ఎక్కడ దాకా ముదిరిందో చెక్ చేస్తుంటారు. ఈడు అడుగుతాడు నువ్వు ఇంకా స్పిరిట్స్ తో దెయ్యాలతో మాట్లాడుతున్నావా, అవి నీతో మాట్లాడుతున్నాయా అని అడుగుతాడు. అక్క ఏమో దట్ ఈస్ బేసిక్, ఎవ్రీడే 2 సెషన్స్ కింద పొద్దున ఇంకా సాయంత్రం ఆత్మలకు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటాను, కావాలంటే మీ అమ్మాయితో మాట్లాడమన్నా నేను మాట్లాడతాను. అది విన్నాక ఇంకేముంది డాక్టర్, వెరీ గుడ్, నీకు అసలు తగ్గినట్లేదు, నువ్వు చాలా రోజుల పాటు ఎక్కడే ఉంటావులే అని అంటాడు. అక్కకి ఫుల్ గా కోపం వచ్చి పిచ్చిగా తిట్టిద్ది. గుండు సచ్చినోడు ఎదవ ఇస్త్రీ కోట్ వేసుకొని వచ్చినంత మాత్రాన నువ్వు డాక్టర్ అయిపోతావంట, నీ ఫ్రెండ్స్ లో ఇప్పటిదాకా ఎవడెవడు చచ్చిపోయాడో చెప్పుగా, వాళ్ళతో మాట్లాడి నువ్వు చేసిన పెంట పనులని చెప్తా నీకు. చూస్తుంటే అక్కకి నిజంగానే కొంచెం పిచ్చి ఉన్నట్టే ఉంది. ఇక్కడ క్లియర్ కనిపిస్తుందిగా ఈ ఎదవలందరూ వచ్చి దేశ సేవ చేస్తున్నావు అని చెప్పి వీళ్ళ మీద పనికిమాలిన ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కదా, దెయ్యాలు కనిపిస్తున్నాయా అని అంటే లేదు కనిపించలేంటో మాట అయిపోయేది కదా. హ్యాపీగా ఇప్పుడు బట్టలన్నీ వాళ్ళే సర్ది రిక్షా కూడా మాట్లాడి ఇంటికి పంపించేవాళ్ళు. ఇప్పుడు గాని శక్తులు ఉన్నాయని చెప్పి వీళ్ళ దగ్గర ప్రదర్శించడం అంత ముఖ్యమా? మ్యాటర్ ఏంటంటే వీడికి ఇప్పటికే బాగా మండిపోయింది. అంటే శక్తులు ప్రదర్శిస్తే ప్రదర్శించింది, పాపం వీడి ఇస్త్రీ కోటుని తిట్టడం ఎందుకు? వీడేం చెప్తాడు,
చూస్తుంటే ఈ అమ్మాయికి హిస్టీరియా కూడా ఉన్నట్టుంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాడు. హిస్టీరియా అనేది ఒక మేబీ ఎదవగాని పెట్టిన జబ్బు అనుకుంటా. ఈ జబ్బులో అమ్మాయిలకి కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదంట. అంటే అమ్మాయిలకి బేసిక్ గా కోపం రాకూడదంట, కోపం ఎక్కువ ఉందంటే హిస్టీరియా ఉంది. అలాంటి అమ్మాయిలు వెంటనే ఎత్తపోయి డబ్బాలో పడేస్తారు. డబ్బా ఖాళీగా ఉండేది అనుకుంటున్నారు, ఆ లోపలంతా ఐస్ గడ్డలతో నింపేస్తారు. ఇంకా తలకాయ మాత్రమే పైకి పెట్టి బాడీ అంతా లోపలే ఉంచుతారు. ఐస్ గడ్డలన్నీ కరిగిపోయి నీళ్ళు అయిపోయేదాకా అలాగే ఉంచుతారంట. ఈ విధంగా చేస్తే బాడీ అంతా ఫుల్ గా గడ్డగట్టుకుపోయి అలా బాడీ లోపల హిస్టీరియా కోపం ఎక్కడ ఉందా అంటే అది బయటకు వెళ్ళిపోయింది. ఎదవ ఇంటెలిజెంట్ మందంతా ఉంది కదా, వాళ్ళే దీన్ని కనిపెట్టారు. దీనిలో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇది కేవలం అమ్మాయిల మీదే అప్లై అవుతుంది, అబ్బాయిల మీద పని చేయదంట ఈ ప్రొసీజర్. ఇంకా ఈ అమ్మాయికి కూడా అక్కకి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటారు. అక్క ఏమో గట్టి గట్టి గరుస్తూ నేను పిచ్చిదాన్ని కాదు 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 అని చెప్పి ఎంత చెప్పిన ఎందుకంటారు బలవంతంగా తీసుకుపోయి అందులో పడేస్తారు. ఓకే అక్క పిచ్చిదాయి కాదు కానీ అంత తెలివైందాయి కూడా కాదు. అయితే ఇప్పుడు మనం హెడ్ నర్స్ ఉంది కదా, ఆవిడని చూస్తాం. ఆవిడ నైట్ అంతా కష్టపడి పని చేసి చేసి లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటది. ఇంటికి వెళ్తూ ఉంటే ఎవరో తనని ఫాలో అవుతున్నానని అర్థం అవుతుంది. ఇవిడికి స్పీడ్ గా పారిపోతూ ఉంటది, మెట్లు ఎక్కుతా ఉంటది. లాస్ట్ గా ఆయన సరెండర్ నన్ను ఏదైనా చేసుకో అంటుంది. అయితే వచ్చింది పిల్లి మేసం వాడు వచ్చి మిమ్మల్ని నేనేం చేస్తానండి, మీకు ఈ పుస్తకం ఇవ్వడానికి వచ్చాను అంతే. మా అక్కయ్య గురించి నేను బాగా బాధపడుతున్నాను, మా అక్కయ్య నిజంగానే దెయ్యాలతో మాట్లాడిద్దండి. ఈ విషయం బయట నేను ఎవరితో చెప్పలేను. అమ్మాయిలు అనుకోండి అట్లీస్ట్ మెంటల్ ఆసుపత్రి ఒకటి కట్టి అందులో పడేస్తున్నారు, అబ్బాయిలు ఇట్లాంటివి ఏం లేవు. దెయ్యాలు పోతాలంటే డైరెక్ట్ గా ఎత్తపోయి కట్టెల పొయ్యిలో పడేస్తున్నారు. ఈ పుస్తకాన్ని తీసుకుని ఎలాగైనా దీన్ని మా అక్కయ్యకి ఇచ్చేయండి, తనకు చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటాడు. దాని తర్వాత ఆ బుక్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నర్స్ ఇంకా తెగ ఆలోచించింది, అసలు ఏముందా ఈ పుస్తకంలో అని ఓపెన్ చేసి చదువుతుంది. ఇంకా నైట్ అంతా కూర్చొని పుస్తకం అంతా చదివేసి అర్థం చేసేసుకుంటూ ఉంటది. అయ్యో చూస్తుంటే అమ్మాయి పాపం నిజం చెప్తున్నట్టే ఉంది, నిజంగానే నా చెల్లితో మాట్లాడినట్టుంది, దెయ్యాలు నిజంగానే ఉంటాయని చెప్పి నమ్మేస్తుంది. పనికిమాలిన పుస్తకం ఎవరో నోటికి వచ్చిందా అలా రాస్తే అదంతా చదివి నమ్మేసిందా అని అంటే నార్మల్ గా ఆ టైంలో హెవీ ఎడ్యుకేషన్ అలాంటివి అసలు ఉండేవి కాదు కదా. ఏ మాట ఎవరేం చెప్పినా ఎక్కడ ఏం చదివినా అది నమ్మేసేవాళ్ళు వెంటనే. ఇప్పుడు మనం పిచ్చి పప్పల్లాగా ఎదవ తెలిసిన చూడగానే వాట్సాప్ లో పోస్ట్ చూడగానే ఒక్క సెకండ్ కూడా నిజమా కాదని ఆలోచించకుండా జడ్జి చేసేసి ఇదే నిజమని నమ్మేస్తున్నాము. ఇంకా ఆ టైంలో ఎట్టుంటది? ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్ బయట ఇంత నాలెడ్జ్ ఇన్ని పెట్టుకుని కూడా మనం పిచ్చి వల్ల బిహేవ్ చేస్తున్నాం. అప్పుడు మరి దారుణంగా ఉంటది కదా. ఇంకా సర్లేండి, ఇంకో పక్క మెంటల్ ఆసుపత్రిలో చూస్తే అక్కకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చేస్తారు. పాపం అక్కయ్య పరిస్థితి బాగా దారుణంగా అయిపోయి ఉంటది. ఈ ఎదలు నైట్ అంతా ఉంచేసారంట అదే డబ్బాలో. దాని వల్ల అసలు నిద్రమే పట్టట్ల అక్కయ్యకి. నెక్స్ట్ రోజు హెడ్ నర్స్ అక్కయ్య దగ్గరికి వచ్చి మాట్లాడేది, డీల్ సెట్ చేసుకునేది, మాట్లాడడం కాదు. నేను మా చెల్లితో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటది. అక్కయ్య ఏమో నేనేమైనా టెలిఫోన్ సర్వీస్ ఇస్తాను అనుకుంటున్నావే, ఇక్కడ నెంబర్ నొక్కగానే అక్కడ మీ సిస్టర్తో మాట్లాడడానికి ఎట్లాంటివన్నీ అవ్వవు, నేను మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. ఇప్పుడు ఇంకా ఓకే అయితే డీల్ చేసేసుకుంటున్నాను నీతో, నువ్వు గాని మీ తమ్ముడిని కలవాలి అని అనుకుంటున్నావంటే నువ్వు నాకు ఆ హెల్ప్ చేయాలి, నువ్వు మా చెల్లితో మాట్లాడాలి. దాంతో పాటు మీ తమ్ముడు పుస్తకం కూడా ఇచ్చాడు, అది నీకు ఇచ్చేస్తాను అని అంటుంది. అక్క ఏమో పుస్తకం ఇస్తావా, ఏడ పెట్టుకోవాలి నేను ఆ పుస్తకాన్ని, ఐస్ గడ్డలో కలపమంటావా, ఈ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటకు పంపించే మార్గం ఏమన్నా నాకు చూపిస్తా అంటే చెప్పు, అప్పుడే నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. నాకు కావాల్సిన స్వాతంత్రం అనగానే ఇప్పుడేమో అంత ఛాన్స్ లేదు, చాలా కష్టమైన పని, అయినా నేను ట్రై చేస్తాను నీకోసం, దానికంటే ముందు నువ్వు నాకు హెల్ప్ చేయి, మా చెల్లితో పాటు మాట్లాడు అనగా సర్లే అని చెప్పి అక్కయ్య పక్కకు పోయి కూర్చొని వాళ్ళ చెల్లితో మాట్లాడడానికి ఆత్మని పిలవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటది. వాళ్ళ కావడం లేదు, అసలు వాళ్ళ చెల్లి ఆత్మ అయితే రావడం లేదు. అవసరం లేనప్పుడు మాత్రం ఆత్మలన్నీ సిగ్గు సేదం లేకుండా తిన్నాళ్ళ ప్రసాదం పంచుతున్నారు అన్నట్టు ఎగేసుకుంటూ వచ్చేసాయి తినేద్దామని. కానీ అక్కయ్యకి ఒక్కసారి అవసరం ఉంటే రావడం లేదు చూడండి. పిచ్చిది కాకపోతే ఇంకేమన్నా అక్కయ్యని. తల్లిని చాలా సేపు ట్రై చేశాక అక్కయ్య తన బాడీ షేక్ అయ్యే పొజిషన్ లోకి వెళ్ళిదిగా అలా వెళ్ళిపోయింది. తలనొప్పి అవి వచ్చేసి ఇంకా హెడ్ నర్స్ తో చెప్పిద్ది, అమ్మ నర్సు మీ బాబు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టున్నాడు, నువ్వు అర్జెంట్ గా పోకపోతే మీ నాన్న అక్కడికక్కడ అడ్డం పడేలా ఉన్నాడు అనగానే హెడ్ నర్స్ పరిగెత్తుకుంటూ పోయింది. అలా ఇంకా ఇంటికి పోయి చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర క్లాత్ ఉంటది, ఆ నాప్కిన్ మీద రక్తం ఉంటది. ఏమైందని డాడీ గదిలోకి వెళ్ళింది. ఆడికి వెళ్తే అప్పటికప్పుడు ఇంకో 2 నిమిషాలు లేట్ గా వచ్చుంటే చచ్చిపోవడమా అని చెప్పి డాక్టర్లు అంటారుగా, సేమ్ అదే సిచ్యువేషన్. అయితే ఈవిడ కరెక్ట్ ఆయనకు వచ్చేయడం వల్ల ఎంతైనా నర్సు కాబట్టి ట్రీట్మెంట్ బాగా తెలుసు, వీళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేసి తగ్గించేసింది. ఇంకా నెమ్మదిగా రోజులు గడుస్తూ పోతున్నాయి. అలా మళ్ళీ 4 రోజులు అయిపోయింది. ఇంత హెల్ప్ చేసింది కదా నర్సుకి, ఇంకా ఏం చేయాలంట? వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసింది, చచ్చిపోయిన చెల్లి గురించి తెలుసుకుని ఏం చేసిద్ది? వాళ్ళ చెల్లి ఏమైనా లంకి బిందెలు దాచిపెట్టింది ఏంది, మాట్లాడేదో తెలుసుకోవాలంట. అయితే 4 రోజులు అయిపోయిన తర్వాత టెస్టింగ్ టైం వచ్చింది కదా, అక్కయ్యని క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ ఇచ్చింది. దెయ్యాలు ఆత్మలో కుప్పలుగా వస్తున్నాయి. అంతకుముందు ఎప్పుడో 1-2 వచ్చేవి, ఇప్పుడు గొడవ పడి మరి 10-15 మంది వచ్చేస్తున్నారు డేకి అని అంటది. సో మళ్ళీ సేమ్ అదే ఎత్తపోయి అదే టబ్బులో పడేస్తా ఉంటది. ఇంకా ఎవడేం చేయలేడు. అయితే ఈ మెంటల్ ఆసుపత్రిలో చూస్తూ ఉంటేనేమో ఏ ఒక్కరు ఏ అమ్మాయితో సరిగ్గా బిహేవ్ చేయదు, అంతా సైకోలో దిగుతున్నట్టు ఉంటది. ఇంకో పక్క ఇంటెలిజెంట్ బ్యాచ్ అంతా వానాకాలంలో కప్పల్లాగా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తుంటది. అలా వచ్చి ఏ ఎక్స్పెరిమెంట్ పెడితే ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. అయితే ఇలా ఫ్రెండ్ ఉండాలి, అక్కయ్య ఫ్రెండ్. అమ్మాయి పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. వాళ్ళు అసలు ఏం చేస్తున్నాం వీళ్ళకి కూడా తెలియదు, ఎంతో కోట్లు వేసుకుని ఇవ్వడం తప్ప ఏమీ తెలియట్లే. అక్కకి అయితే వీళ్ళందరూ ఇవి చేస్తున్న పనులు చూసి పిచ్చి కోపం వచ్చేసి పిత్తపదిగా మొహాల్లాగా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు బానే ఉన్నది, మీరు చేసే ఎదవ ఎక్స్పెరిమెంట్లు తట్టుకోలేక అందరూ చచ్చిపోతున్నారు, మీ వల్ల ఇదంతా అవుతుందని చెప్పి గట్టి కలిసిద్ది. ఏముంది అంతా కలిసి ముక్కు మూసేసి నోరు మూసేసి హైపర్సోమియా అడ్వాన్స్ స్టేజ్ అని ఇంకో పదం చెప్పి
తీసుకెళ్లి కొత్త పనిష్మెంట్ ఇస్తుంది ఈసారి. అదేంటంటే ఎత్తపోయి వచ్చి చీకటి గదిలో పడేస్తారు. బేసిక్ గా తలుపులు కిటికీలు ఉన్నాయి కానీ అయినా క్లోజ్ చేసేస్తారు కావాలని పనిష్మెంట్. సైలెంట్ ఐస్ గేట్ లో పడేయడం కంటే ఇది చాలా బెస్ట్. అట్లీస్ట్ వెచ్చగా ఉంటది. అక్కని చాలా డేస్ ఇక్కడ పడేసింది. అంటే నర్సుల్లో సెక్యూరిటీ హెడ్ నర్సు కూడా ఉంటది. వేరే ఆవిడ సెక్యూరిటీ హెడ్ ఈవిడే పడేసింది. అప్పుడప్పుడు వేరే వాళ్ళకైతే కిటికీలు ఓపెన్ చేసిద్ది కానీ అక్కయ్య కోసం మాత్రం అస్సలు ఓపెన్ చేయదు. మామూలుగా నర్సుల్లో నర్సు హెడ్ మంచిదే కానీ ఈవిడేంటి సెక్యూరిటీ హెడ్. ఈవిడ శాడిస్ట్ హెడ్ అంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద శాడిజం చూపిస్తూ ఉంటదంట. దీనికి ఇందుకే ఆ ఇంటెలిజెంట్ పీపుల్ డబ్బులు ఎత్తనట్టున్నది. ఎక్కడికి వచ్చిన చీకటి గదిలో కూడా ఆత్మలు వదలట్లా. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి బాధలు చెప్పుకుంటా ఉంటాయి. ముందు అక్కయ్య బాధ తినండు అంటే ఒక్కడో ఎండో అంటే ఆ రూమ్ లో ఇదే విధంగా మగ్గిపోయి చచ్చిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయి. అవి ఇంకా ఏడా దిగుతున్నాయి. పాపం బయటకు వస్తే వెళ్తూగా ఉంటదని వెళ్ళట్లా. ఇప్పుడు అందరూ కలిసి అక్కయ్యని పట్టుకుని తింటా ఉన్నారు. అసలు ఏం బాధలు వచ్చాయి అక్కయ్యకి. ఎందుకుగా ఇన్ని కష్టాలు చూపిస్తున్నాడు. వీళ్ళంతా కదా డైరెక్టర్ కూడా శాడిస్టోడ్ అనుకుంటా. నిజంగానే శాడిస్టోడే లేండి. తెలుస్తుంది ఎందుకో మీకు. అయితే ఆత్మల వల్ల చాలా సార్లు మధ్యలో ఫిట్స్ రావడం, ఈ కండిషన్ వల్ల గట్టి కలుస్తూ ఆ హెడ్ నర్స్ ని పిలుస్తా ఉంటది సెక్యూరిటీని. ఇది ఎందుకు వస్తుంది ఆ బయట కూర్చొని అట్నే అంటా ఉంటది. ఆ దయ్యాలు పెడుతున్న టార్చర్ కి ఫుడ్ కొట్టడం లేకపోతుంది అక్కయ్య. ఒక రోజు పనికి మంది లోపలికి వచ్చి అక్కయ్య నోటికి వచ్చినట్టు తిడుతుంటది. మిగతా వాళ్ళు అయితే రియాక్ట్ అయ్యేవాళ్ళు కానీ దయ్యాలతో పాటు డిన్నర్ చేసేది అక్కయ్య. ఈ పనికి మళ్ళీ దెబ్బ బాగుంది ఇది మాట్లాడితే ఎందుకు రియాక్ట్ అయ్యింది అలా సైలెంట్ కూర్చుంటది. అయితే ఇది ఎంత శాడిస్తుందంటే అక్కయ్యకి మంచిగా ఫుడ్ పెట్టకుండా ఇది మాత్రం బయట షాపుల నుంచి ఏవేవో తెచ్చుకొని కావాలని అక్కయ్య ముందు తింటా ఉంటది. అక్కయ్య ఇప్పుడు ఈ శాడిస్ట్ దానికి ఇలా కాదని మీ అమ్మ ఆత్మ ఇప్పుడు నాతో మాట్లాడుతుంది. మీ అమ్మ కూడా ఈ గదిలోనే పడి చచ్చిపోయింది అని అంటుంది. ఆ మాట విన్న తర్వాత ఈ సైకో దయ్య షాక్ అవ్వదు. ఏమంటదంటే ఓసి మెంటల్ దానా ఏంటి ఈ విషయం నాకు చెప్పి బాధ పెడదాం అనుకున్నావా? అసలు మా అమ్మని ఈ గదిలో పడేసిందే నేను. ఈ గదిలో పడేసి ఫుడ్ కూడా పెట్టకుండా జనాలు పెడతావన్నా పెట్టనివ్వకుండా లాస్ట్ కి చంపేశాను నేనే. నాకు చెప్తావింది ఈ విషయం అని అంటది. ఆయన దయ్యం కంటే దారుణంగా ఉంది ఇదే. అక్క ఏమో అట్నా సరే ఇంకో షాకింగ్ విషయం చెప్తా ఇను. నీకు ఇద్దరు పిల్లలు ఉండాలి కదా. అయ్యో పాపం చచ్చిపోయినట్టున్నదే. నువ్వు చేసేవే ఏదో గబ్బు పని. రూమ్ లో పడేసి మీ అమ్మని లేపేసావు కదా. నిజానికి మీ అమ్మే ఆ కోపం మీద వెళ్ళి మీ ఇద్దరు పిల్లల్ని చంపి పడేసింది. ఈ విషయం కూడా తెలుసా నీకు అని అంటుంది. దాంతో ఈ దొంగ మొహం కొంగ మొహం పెట్టుకుని ఏడుస్తా అక్కయ్య జుత్తు పట్టుకుని ఇంకొకసారి మా పిల్లల గురించి మాట్లాడేవంటే అంపేస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఈ కోపం మీద వెళ్ళిపోతూ ఉంటే ఎవరో నర్సు లాంటి ఒక ఆవిడ వచ్చి ఈవిడ గుద్దేస్తుంది. అయ్యో సారీ అండి అని చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఏం చేసిందంటే ఈవిడ దగ్గర నుంచి ఆ సెల్ తాళాలు తీసేసుకుంది. దాని తర్వాత ఆ తాళాలు హెడ్ నర్స్ ఉంది. హెడ్ నర్స్ కి ఇచ్చేసింది. హెడ్ నర్స్ ప్లాన్ వేసింది తాళాలు కొట్టేసి అక్కని బయటకు తీసుకొచ్చేద్దామని. దీని తర్వాత అలా బయట నుంచి అక్కయ్యతో మాట్లాడుతూ ఉంటది. చెప్పు మా చెల్లితో మాట్లాడే విషయాలని చెప్పు అని అంటది. అక్క ఏమో ఏందే చెప్పేది నీకు. మీ అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చిన్నప్పుడు దేశానికి స్వాతంత్రం ఏమన్నా తెచ్చారంటే మీ మధ్యలో ఏదో గొప్ప విషయాలు ఉండడానికి పొలంలో జాంకాయలు కొట్టేయడం ఇళ్లలో చింతకాయలు నొక్కేయడం ఏదో కంపు పనులన్నీ చేసుకుంటా తిరిగేది. ఇందులో ఏ కహాని చెప్పాలి నీకు అంటే అది విన్నా ఇంకా హెడ్ నర్స్ చాలు నాకు ఇంతవరకు చాలు అని చెప్పి చాలా హ్యాపీ అయిపోద్ది. మా చెల్లితో నువ్వు మాట్లాడావు అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నేను నిన్ను విడిపిస్తా అన్నాను కదా ఇప్పుడు విడిపిస్తా నిన్ను అని చెప్పి అలా వాడి దగ్గరికి వెళ్ళి అదే ఇంటెలిజెంట్ పాపల్లో పెద్ద పాప వీడి దగ్గరికి పోయి అమ్మాయి ఉంది కదా అదే మనం సెల్లో పడేసామే అమ్మాయి చేంజ్డ్ కంప్లీట్లీ చేంజ్డ్ కండిషన్ చాలా నార్మల్ అయిపోయింది. ఇంకా అమ్మాయిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేస్తే బెస్ట్ అని చెప్పిద్ది. వీడికి కొంచెం డౌట్ అయితే వచ్చింది. ఇదేంది దానికి వివరంగా మాట్లాడుతుంది ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు కానీ సర్లే ఇది పీకేది మాత్రం ఏముంది మాకు నచ్చినప్పుడు ఎట్టాగా సెల్లో పడేయచ్చు తీసుకుపోయి నార్మల్ వార్డులో పడేయలే అని అంటాడు. ఇంకా వెంటనే వెళ్ళిపోయి చీకటి గదిలోంచి అక్కని బయటకు తీసుకొస్తుంది. ఈ పిచ్చి ఆసుపత్రిలో ఉండి హెడ్ నర్స్ కూడా పిచ్చిదైపోయింది అనుకుంటా. ఈ మాత్రం దానికి ఆవిడ దగ్గర ఆ తాళాలు కొట్టేయడం ఎందుకు మళ్ళా పోయి బొంత కప్పగాడి దగ్గర పర్మిషన్ అడగడం ఎందుకు మనకెందుకులేండి సర్లేండి. అక్క అయితే బయటకు వచ్చి చాలా రోజులు అయిపోయిందిగా ప్రశాంతంగా వెళుతూ గాలిని ఎంజాయ్ చేస్తూ ఉంటది. దీని తర్వాత నార్మల్ వార్డులోకి వెళ్ళి తన ఫ్రెండ్ ఉండాలిగా పాత ఫ్రెండ్ అదే కొత్తగా అయిన పాత ఫ్రెండ్ కలుస్తుంది. పాపం ఈ అమ్మాయి ఇప్పుడు వీల్ చైర్ లోకి వచ్చేసింది. స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు తెగ ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేది కదా. ఇప్పుడు ఆ యదవులందరూ కలిసి చేసిన అన్ని ఎక్స్పెరిమెంట్ల వల్ల ఈ అమ్మాయి కాళ్ళు కూడా పోయాయంట. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్లో అదే మెంటల్ ఆసుపత్రిలో ఒక ఫెస్టివల్ లాంటిది వచ్చింది. ఫంక్షన్ చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ ఫంక్షన్ అనుకుంటా. ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళందరికీ కొత్త బట్టలు కొత్త వస్తువులు ఏవి పెడితే అవి తెచ్చిస్తూ ఉంటారు. అందరు పేషెంట్లు ఆ కొత్త బట్టలు వస్తువులు అన్ని తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కయ్య వాళ్ళ తమ్ముడు ఉన్నాడే ఈడికి కూడా ఈ పార్టీ ఇన్విటేషన్ వస్తుంది. కాస్ట్యూమ్ పార్టీ అనమాట. అందరూ కాస్ట్యూమ్లు వేసుకుంటారు. వీళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. అక్కయ్య వీళ్ళ తమ్ముడు చూసి ఉన్నట్టే ఉంటది. అక్కయ్యకి వచ్చే కోపానికి ఈ పాటికి వాడు విగ్గు మీసం పీకేసి ఉండాలి. కానీ ఏమంద మనసులోనే బాధపడుతూ ఉంటది. వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇప్పుడు ప్లాన్ వేసుకొని వచ్చేది. నెమ్మదిగా టైం చూసి సైడ్కి వెళ్ళిపోతారు. అప్పుడే సెక్యూరిటీ నర్స్ ఉంది దొంగ ఉంది. వీళ్ళు బయటికి వెళ్ళడం చూసేస్తుంటది. ఎక్కడ ఉన్నారని చెప్పి వెతుకుతూ ఉంటుంది. కానీ ఎవరో ఒక ఆవిడ వచ్చి వీడిని ఆపేసి పిచ్చిదాయి అన్నట్టు మీద పడిపోయి ఎక్కేస్తుంటది. వీళ్ళు వెళ్లకుండా ఎవరు అడ్డం పడుతున్నా అందరిని ఆపేస్తుంటది. ఇంకో పక్క అక్క ఈ తమ్ముడు ఇద్దరు జట్కా బండి రెడీ చేసుకుని వెళ్ళిపోతుంటది. నర్సు కూడా హెల్ప్ చేస్తూ ఉంటది. అక్క వెళ్ళేటప్పుడు నువ్వు కూడా మాతో పాటు వచ్చాయని అంటుంది. నర్సేమో నేనేం మెంటల్ ఆసుపత్రిలో పేషెంట్ ని కాదు హ్యాపీగా నచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడికైనా తిరుగుతాను ముందు మీరు వెళ్ళండి అంటుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కని చూస్తే ఎన్నో ప్లాన్లు వేసి ఎంతో కష్టపడి ఊరి చివరికి వెళ్ళి అడే బతుకుతూ ఉంటది. సినిమా అయిపోద్ది. అంత దరిద్రమైన పనులు చేసిన డాక్టర్లు శాడిస్ట్ పనులు చేస్తున్న లోపల ఉన్న నర్సులు వాళ్ళ మీద రివెంజ్ గానీ ఏదైనా ఇంకేమైనా ఉండడం అసలు ఏమీ లేవు. అట్లీస్ట్ ఇంత కష్టపడి నానా సంకలనాకి ఆ దయ్యాలు వాళ్ళ ఫ్యామిలీకి ఇంత హెల్ప్లు చేస్తూ ఉందే
అట్లీస్ట్ ఆ ఆత్మల నుంచి కూడా అక్కయ్యకి ఎటువంటి హెల్ప్ లేదు, మనుషుల నుంచి కానీ ఎవరి దగ్గర అసలు ఎవరి దగ్గర ఏమీ లేదండి. శాడిస్ట్ కి డబ్బులు తీసి సినిమా తీయాలంటే ఈ సినిమా తీసాడంట, అంతే అక్కడతో సినిమా అయిపోయింది. మరి వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.